సదాశివమయం. మన ప్రేక్షకుల్లో చాలామంది భక్తులు అడిగిన ప్రశ్న ఏమనగా, గురువుగారు చాలా వరకు ధనమైతే వస్తుంది కానీ అది మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది, దానికి ఏం చేయమంటారు, పరిహారం తెలియజేయండి అని చెప్పి అడగడం జరిగింది. అయితే దీనికి పరిహారం ఏమనగా, వారంలో వచ్చే శుక్రవారం నాడు ప్రదోషకాల సమయంలో, అంటే సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య సమయంలో చక్కగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని మహాలక్ష్మి అమ్మవారికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు, పువ్వులతో చక్కగా అలంకరణ చేసి చక్కగా దీపారాధన చేసి 108 సార్లు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చక్కగా జపించడం ద్వారా మన ధనం అనేది నిలకడగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సదాశివమయం.